విజయనగరంలోని సిమ్స్ మెమోరియల్ చర్చిలో క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ మత ప్రతినిధుల ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ భారత లేవని మన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు సమానమైన గుర్తింపు గౌరవం ఉందని స్పష్టం చేశారు. క్రైస్తవ ప్రజలతో దేశం పట్ల బాధ్యతను పెంపొందించడం, రాజ్యాంగ విలువలను గుర్తు చేయడం ఈ సెమినార్ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఇక దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలని, మన దేశ సంస్కృతిలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ముఖ్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎల్కే మృత్యుంజయ వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1975లో ప్రారంభించబడిన ఈ క్రైస్తవ సమాజం విజయనగరం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత విజయనగరం జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గా నామకరణం చేయబడి రిజిస్ట్రేషన్ చేయబడి ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థ చాలా సామాజిక సేవల్లో గుర్తింపు ముందుకుంటుంది. ప్రాముఖ్యంగా ఈ సందర్భంగా ఈరోజు పెట్టిన సెమినార్లో క్రైస్తవ లీడర్షిప్ యొక్క పాత్ర మారుతున్న సమాజంలో మారిన దేవుని కలిగిన క్రైస్తవులు ఎటువంటి పాత్ర నిర్వహించిన బాధ్యత ఉంది అన్న దాని మీద రెవరెండ్ డాక్టర్ ఎల్కే మృత్యుంజయ గారు ప్రత్యేక సెమినార్ కండక్ట్ చేశారు. అందుకు బట్టి వారికి వందనాలు. చాలా మంది ఉన్నారా. ప్రాముఖ్యంగా మరి డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి కాలంలో ఆధ్వర్యంలో గత కాలంలో విజయనగరం పట్టణంలో 2.5 మరి సంపాదించడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా క్రైస్తవ పర్యటనలు ఏర్పాటు చేయి చాలా మంది ఆశపడుతున్నాం. ఈ పర్యటన తాలూకా బాధ్యత ప్రభుత్వానికి. క్రైస్తవులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పర్యటనలోనే వారి తాలూకా ఆరాధన నిర్వహిస్తారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అది చేయడానికి వెళ్తున్నామని తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఒక ప్రాముఖ్యమైన ఒక రాజ్యాధికారం కలిగిన రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఒక క్రిస్టియన్ సమాజంలో వెళ్ళి గత 4-5 రోజుల క్రితం చాలా హడావిడి చేయడం అందరూ ఉన్నారు. సందర్భంగా మరి 1975లో ప్రారంభించబడిన ఈ క్రైస్తవ సమాజం విజయనగరం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత విజయనగరం జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గా నామకరణం చేయబడి రిజిస్ట్రేషన్ చేయబడి ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థ చాలా సామాజిక సేవల్లో గుర్తింపు ముందుకుంటుంది. ప్రాముఖ్యంగా ఈ సందర్భంగా ఈరోజు పెట్టిన సెమినార్లో క్రైస్తవ లీడర్షిప్ యొక్క పాత్ర మారుతున్న సమాజంలో మారిన దేవుని కలిగిన క్రైస్తవులు ఎటువంటి పాత్ర నిర్వహించారు